In this session we will discuss about XML schema. Okay, XML schema అంటే ఏంటి అనేది ఈ సెషన్ లో మనం చూద్దాము. ఓకే, సో ఇంతకు ముందు మనం XML అనే దాన్ని చూసాం కదా. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని అనుకున్నాము. ఈ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే డేటాని క్యారీ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇంటర్నెట్ లో డేటాని ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ కి మనం క్యారీ చేయాలి అంటే XML అనేటటువంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ డాక్యుమెంట్ లో డేటా ఉంటుంది, ఈ డేటా వేరే డాక్యుమెంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ XML కి ఒక స్ట్రక్చర్ అనేది కానివ్వండి, అలాగే ఫార్మాట్స్ అనేవి కానీ ఉండవు అని మనం చెప్పుకున్నాము. సో మనకి ఇష్టం వచ్చినట్లుగా అంటే యూజర్ కి ఎలా ఈజీగా ఉంటుందో ఆ విధంగా తన ఓన్ గా తను ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకొని తను డేటాని క్యారీ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక రూల్ మాత్రమే ఫాలో అవుతున్నాము. అదేంటి అంటే రూట్ నోడ్ అనేది కంపల్సరీ ఉండాలి అని మనం చెప్పుకున్నాము. సో రూట్ నోడ్ లో మన సబ్ చైల్డ్స్ ఏమైతే ఉంటాయో, సబ్ చైల్డ్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్లేస్ చేసుకోవడము, అలాగే చిన్న చిన్న రూల్స్ ని యూజ్ చేసుకుని అంటే XML ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ మనం చెప్పుకున్నాము. ఏంటి అంటే మన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ ట్యాగ్ షుడ్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది కేస్ సెన్సిటివ్ అని చెప్పుకున్నాము. సో ట్యాగ్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో అయితే మనం క్రియేట్ చేస్తున్నామో అదే కేసులో మనం క్లోజ్ చేయాలి. వాటిని ఫర్దర్ గా మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా ఆ డాక్యుమెంట్ లో ఆ కేసులో మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో కేస్ సెన్సిటివ్ అని చెప్పుకున్నాము. అలాగే ప్రాపర్ గా నెస్టెడ్ అవ్వాలి. సో ఏ ఆర్డర్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ పైన మనం ఎన్ని రకాల ఫార్మాటింగ్ ట్యాగ్స్ నైనా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలా యూజ్ చేసినప్పుడు అంటే XML ప్రోగ్రామ్ లో HTML డాక్యుమెంట్ ని కనుక ఇంక్లూడ్ చేసి HTML ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ని కనుక మనం యూజ్ చేస్తూ ఉంటే ఆ ట్యాగ్స్ ఏ ఆర్డర్ లో అయితే ఓపెన్ చేసామో దాని రివర్స్ ఆర్డర్ లో మనం వాటిని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా మనం కొన్ని రూల్స్ అనేవి మనం చెప్పుకున్నాము. అలాగే ఎలిమెంట్స్ లో వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు అట్రిబ్యూట్స్ లో గానీ ఎలిమెంట్స్ లో గానీ వాల్యూస్ ని మనం ఎంటర్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ ఏ ఫార్మాట్ లో ఉన్నప్పటికీ కూడా వాటిని డబుల్ కొటేషన్ లో ప్లేస్ చేయాలి. ఇలాంటి చాలా బేసిక్ రూల్స్ మాత్రమే ఉన్నాయి. దానికి ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్ ఇలాంటిది ఏమీ లేదు. ఓకే, సో XML కి స్ట్రక్చర్ గానీ ఫార్మాట్ గానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి సో దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు దాన్ని ఒకవేళ మనం ప్రెజెంట్ చేసుకునేటప్పుడు మనం దానికి వేరే ఫైల్ యొక్క సపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో XML ని సపోర్ట్ చేయడానికి మనం యూజ్ చేసినటువంటి ఫైల్ ఏంటి అంటే DTD ఫైల్స్ యూజ్ చేసాం. డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ అనేటువంటి ఫైల్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ DTDని యూజ్ చేసుకొని మనం XML డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని వెబ్ బ్రౌజర్ లో ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ DTDని మనం ఎలా అయితే XML కి సపోర్టివ్ గా యూజ్ చేసామో XML స్కీమా అనేటటువంటి డాక్యుమెంట్స్ ని కూడా అదే విధంగా మనం XML కి సపోర్టివ్ గా యూజ్ చేస్తాం. సో XML స్కీమా అనేది బేసిక్ గా ఏం చేస్తుంది అంటే XML డాక్యుమెంట్ కి స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఇట్ క్రియేట్స్ అండ్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ XML డాక్యుమెంట్స్. XML డాక్యుమెంట్స్ కి ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి డిఫైన్ చేయడానికి మనం XML స్కీమాని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ XML స్కీమా అనేది XML లాంగ్వేజ్ కి రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఓకే, రెండిట్లోనూ కూడా మనకి XML అనేటటువంటి నేమే కనబడుతుంది. సో XML స్కీమా అలాగే XML వెరీ క్లోజ్ అన్నమాట. ఓకే, వీటికి క్లోజ్ రిలేషన్ అనేది ఉంది. సో ఇందులో ఉన్నటువంటి సింటాక్సెస్ ఇందులో ఉన్న సింటాక్సెస్ సిమిలర్ గా ఉంటూ ఉంటాయి. సో DTD అనేది ఒక సపరేట్ డాక్యుమెంట్ కానీ XML స్కీమా వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం రిలేటెడ్ డాక్యుమెంట్ అన్నమాట. సో XML ఎక్కువగా దేని ఈజీగా కోపప్ చేసుకోగలుగుతుంది అంటే XML స్కీమా డాక్యుమెంట్స్ ని ఈజీగా కోపప్ చేసుకోగలుగుతుంది. ఓకే, సో XML వేటితో అయినా మింగిల్ అవ్వగలదు. HTML అలాగే DTDs ఇంకా వేరే వేరే ఫైల్స్ ఏమైతే ఉన్నాయో వేటితో అయినా కూడా మింగిల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. కానీ XML స్కీమా అనేది సో XML కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి వాటి సింటాక్సెస్ ఏమైతే ఉంటాయో అవి కూడా రిలేటెడ్ గా ఉంటాయి. ప్రెజెంటేషన్ కూడా కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా దాంతో అది ఏమైపోతుందంటే కోపప్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే,
ఇది సో ఈజీగా సపోర్ట్ చేయడానికి అంటే గ్రేట్ సపోర్ట్ ఇవ్వడం కోసం మనం XML స్కీమాని XML డాక్యుమెంట్స్ కి ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే DTD హ్యాస్ నో సపోర్ట్ ఫర్ నేమ్ స్పేసెస్. డిటిడిలో నేమ్ స్పేసెస్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే లేదు. ఓకే, అసలు నేమ్ స్పేస్ అంటే ఏంటి అంటే నేమ్ స్పేస్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది నేమ్ లోనే మనకి తెలిసిపోతుంది. నేమ్ స్పేస్ అనేది నేమ్స్ అనేవి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, వేటికి మనం నేమ్స్ ఇస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక XML డాక్యుమెంట్ ఉంది, అలాగే HTML డాక్యుమెంట్ కూడా ఉంది. ఓకే, సో ఈ రెండు డాక్యుమెంట్స్ నేను కంబైన్ చేసి యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ HTML డాక్యుమెంట్ లో నేను ఏ ట్యాగ్ ని యూజ్ చేశాను అంటే టేబుల్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసి ఒక టేబుల్ ని నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది HTML డాక్యుమెంట్. ఓకే, XML డాక్యుమెంట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నేను ఫర్నిచర్ గురించి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫర్నిచర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఫర్నిచర్ లో నాకు టేబుల్ అనేది ఉంది కాబట్టి ఆ టేబుల్ ని డిఫైన్ చేయడం కోసం నేను టేబుల్ అనేది పెట్టుకున్నాను. ఆ టేబుల్ లో మళ్ళీ చైర్స్, ఓకే, తర్వాత ఇంకా వేరే నాప్కిన్స్, ఇంకా సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటిని కూడా నేను ఏం చేస్తున్నానంటే కంబైన్డ్ గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కంబైన్డ్ గా వీటిని నేను ప్రాసెస్ చేస్తున్నాను. సో కంబైన్డ్ గా ప్రాసెస్ చేసేటప్పుడు ఈ XML డాక్యుమెంట్ లోనూ నాకు టేబుల్ అనేది కనిపిస్తుంది, అలాగే HTML డాక్యుమెంట్ లోనూ కూడా నాకు టేబుల్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం యూజ్ చేసిన XML లో యూజ్ చేసిన టేబుల్ ట్యాగ్, HTML లో యూజ్ చేసిన టేబుల్ ట్యాగ్, XML లో యూజ్ చేసిన టేబుల్ ట్యాగ్ రెండిటికి రిలేషన్ ఏమీ లేదు, రెండు డిఫరెంట్. ఓకే, సో HTML లో టేబుల్ ట్యాగ్ ని ఎందుకు వాడుతున్నాం అంటే టేబుల్స్ ని క్రియేట్ చేసి వాటిని డిస్ప్లే చేయడానికి టేబుల్ ట్యాగ్ ని వాడుతున్నాం. ఇక్కడ టేబుల్ ట్యాగ్ ని ఎందుకు వాడుతున్నాము అంటే ఒక ఫిజికల్ కాంపోనెంట్ టేబుల్ ని రిప్రజెంట్ చేయడానికి టేబుల్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. అయితే ఈ రెండింటిని ప్రాసెస్ చేసేటప్పుడు బ్రౌజర్ రెండింటిని ఐడెంటిఫై చేయడానికి, ఇండివిడ్యువల్ గా ఐడెంటిఫై చేయడానికి మనం XML కోడ్ కు ఒక నేమ్ ని అలాట్ చేసుకుంటాము, అలాగే HTML కోడ్ కు ఒక నేమ్ ని అలాట్ చేసుకుంటాం. ఓకే, సో నేను ఈ టేబుల్ ని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, XML యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ నేను X టేబుల్ XT అని పెట్టాను అనుకోండి, అలాగే ఇక్కడ నేము HTML టేబుల్ కాబట్టి HT అని పెట్టాను అనుకుందాం. సో XML లో ఉన్నటువంటి టేబుల్ ట్యాగ్ ని నేను రిసీవ్ చేసుకోవాలి అంటే నేను దాన్ని యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా రాస్తాను, XT కోలన్ టేబుల్, XT కోలన్ టేబుల్. ఓకే, అలాగే HT కోలన్ టేబుల్. ఓకే, XT కోలన్ టేబుల్ అలాగే HT కోలన్ టేబుల్. సో ఈ విధంగా ఇవ్వడం ద్వారా బ్రౌజర్ కి అంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెసర్ కి అర్థమవుతుంది ఏంటి అంటే XT అని ఇస్తున్నాం, XT ఆల్రెడీ మనం డాక్యుమెంట్ లో ముందే డిఫైన్ చేసి ఉంచుతాం కాబట్టి సో ఈ XT అనే దాన్ని అది ఐడెంటిఫై చేసి సో XML లో ఉన్నటువంటి టేబుల్ ట్యాగ్ అని అది ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాసెసర్ ఏం చేస్తుందంటే HT అనే నేమ్ ని మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినటువంటి టేబుల్ ట్యాగ్ అనేది HTML ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి టేబుల్ ట్యాగ్ అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ నేమ్స్ HT XT ఏవైతే మనం ఇచ్చున్నామో వాటినే మనం ఏమంటున్నామంటే నేమ్ స్పేసెస్ అని అంటున్నాం. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ డాక్యుమెంట్స్ ని మనం కంబైన్ చేసినప్పుడు విత్ XML లో ఉన్న ట్యాగ్స్ ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లో కూడా రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని డిఫర్ చేయడం కోసం ఇండివిడ్యువల్ గా ప్రాసెసర్ వాటిని ఐడెంటిఫై చేయడం కోసం వాటికి మనం ఏం చేస్తున్నామంటే నేమ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నేమ్స్ యూజర్ డిఫైన్డ్ ఉంటాయి, అలాగే ప్రీ డిఫైన్డ్ కూడా ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ విధంగా మనం ఇస్తాం. సో ఇదే నేమ్ ఇవ్వాలనేమి రూల్ లేదు, ఎవరికి ఆ యూజర్ కి ఇష్టం వచ్చినట్టుగా ఏ నేమ్ అయినా కూడా ఇచ్చుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో వీటిని ముందే మనం డిఫైన్ చేసుకొని వాటిని ఇక్కడ ప్రోగ్రామ్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ ట్యాగ్స్ ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ ట్యాగ్స్ కి ముందు XT కోలన్ అంటే ఆ నేమ్ స్పేస్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ స్పేస్ కోలన్ ఆ ట్యాగ్, అలాగే నేమ్ స్పేస్ కోలన్ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాటిని ఇండివిడ్యువల్ గా ఐడెంటిఫై చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఒకవేళ ప్రీ డిఫైన్డ్ నేమ్ స్పేసెస్ ని యూజ్ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం, అదేంటంటే XML NS. సో XML NS అనే దాంట్లో URL మనం ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఈ URL ఏం చేస్తుంది అంటే ఆ నేమ్ స్పేస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా నేమ్ స్పేసెస్ ని మనం XML స్కీమాలో యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నేమ్ స్పేసెస్ అనేవి DTD లో మనకి లేవు కాబట్టి, DTD సపోర్ట్ చేయదు కాబట్టి నేమ్ స్పేసెస్ ని ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఆ ప్రాసెసర్ కి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు XML ప్రోగ్రామ్ ని HTML ప్రోగ్రామ్ తో మనం కంబైన్ చేసాము. ఈ రెండిట్లోనూ సిమిలర్ ట్యాగ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీన్ని మనం DTD ద్వారా ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రాసెసింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. జెన్యూన్ రిజల్ట్స్ అనేవి మనకి రాకపోవచ్చు. ఓకే, సో ఇక్కడ మన నేమ్ స్పేసెస్ కూడా ఉండడం వల్ల XML స్కీమాని XML ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేవి మనకి వచ్చేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే నో లిమిట్ ఆన్ క్యారెక్టర్ డేటా. XML స్కీమాలో క్యారెక్టర్ డేటా ఎంటర్ చేసేటప్పుడు లిమిట్ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఏ డేటా కావాలంటే మీరు ఆ డేటాని అక్కడ ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ కెనాట్ టేక్ ఎన్యూమరేటెడ్ డేటా. ఎన్యూమరేటెడ్ డేటాని ఇది ఎన్యూమరేటెడ్ వాల్యూస్ ఏమైతే ఉంటాయో ఆ వాల్యూస్ ని మనం అట్రిబ్యూట్స్ లో ఇవ్వడానికి XML స్కీమాలో కుదరదు. ఓకే, ఎన్యూమరేటెడ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఐటమ్స్ ని మనం ఇవ్వడానికి కుదరదు. సో ఆల్రెడీ డాక్యుమెంట్స్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, ఓకే, అంతకుముందు మనం చెప్పుకున్నాము ఎన్యూమరేటెడ్ డేటా అంటే ఏంటి అంటే జనరల్ గా డేటా అనేది ఎక్కడ మనకి ప్లేస్ అవుతుంది అంటే ఇంటర్నల్ ఫైల్స్ లో ఉంటుంది అని అనుకున్నాం. అలాగే లాస్ట్ సెషన్ లో మనం చూసాం ఎక్స్టర్నల్ ఫైల్స్ లోనూ ఉంటుంది, అలాగే XML డాక్యుమెంట్ లో కూడా డేటా అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇంటర్నల్ డేటా, ఎక్స్టర్నల్ డేటా, XML డేటా కాకుండా యూజర్ డిఫైన్డ్ డేటా, ఎన్యూమరేట్ డేటా కూడా మనకి ఎంటర్ చేసే అంటే యూజర్ కూడా ఓన్ గా డేటాని ఎంటర్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలా యూజర్ ఎంటర్ చేసే ఛాన్స్ XML స్కీమాలో ఉండదు. అదే DTD లో అయితే మనం యూజర్ డేటాని ఎంటర్ చేస్తాం. అంటే ఇంటర్నల్ గా ఆ ఫైల్లో ఆ డాక్యుమెంట్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని యూజ్ చేసుకుంటుంది. అలాగే ఎక్స్టర్నల్ ఫైల్స్ నుంచి వచ్చేటటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యూజ్ చేసుకుంటుంది. XML డాక్యుమెంట్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని కూడా అది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎన్యూమరేటెడ్ డేటాని ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ మనకైతే లేదు. ఓకే, నెక్స్ట్ నో సపోర్ట్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ చేసుకునేటప్పుడు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని XML స్కీమా సపోర్ట్ చేయదు. ఓకే, సో డిక్లరేషన్ టైంలో ఇన్హెరిటెన్స్ అంటే ఇండివిడ్యువల్ డిక్లరేషన్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ డిక్లేర్ చేసిన వాటి నుంచి మనం డేటాని న్యూగా డిఫైన్ చేయడం అనేది ఇక్కడ జరిగే పాసిబిలిటీ అనేది లేదనమాట. ఓకే, ఇది XML స్కీమా యొక్క ఇంట్రడక్షన్. ఓకే, ఇంకొకసారి చూద్దాము XML స్కీమాని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే XML కి స్ట్రక్చర్ అలాగే ఫార్మాట్ ని క్రియేట్ చేయడానికి మనం XML స్కీమాని యూజ్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ ఫర్ XML డాక్యుమెంట్స్. ఓకే, DTDs కంటే కూడా XML సింటాక్సెస్ XML స్కీమాకి రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి సో XML స్కీమా అనేది DTD కంటే బెటర్ గా కోపప్ అవుతుంది XML డాక్యుమెంట్ తో. నెక్స్ట్ XML స్కీమా అనేది నేమ్ స్పేసెస్ ని సపోర్ట్ చేస్తుంది. అదే కనుక మన DTD తీసుకుంటే కనుక నేమ్ స్పేసెస్ ని సపోర్ట్ చేయదు. అలాగే క్యారెక్టర్ డేటా మీద లిమిటేషన్స్ ఏమీ లేవు. అలాగే ఎన్యూమరేటెడ్ డేటాని తీసుకోదు. అలాగే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని కూడా సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఈ XML స్కీమాని మనం క్రియేట్ చేసే XML స్కీమాలో మనం డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఎలిమెంట్స్, ఎటువంటి పార్ట్స్ మనకి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ XML స్కీమా. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందున్నటువంటి ప్రోగ్రామ్స్ లో, డాక్యుమెంట్స్ లో, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఏమైతే యూజ్ చేసి ఉన్నామో అంటే DTD లో మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో ఆల్మోస్ట్ అవే ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే సింపుల్ ఎలిమెంట్స్. ఓకే, సింపుల్ ఎలిమెంట్స్. ఈ సింపుల్ ఎలిమెంట్స్ ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము అనేది చూడండి. ఎలిమెంట్ అంటే మనకు ఐడియా ఉంది కదా, ఏదైతే డేటా ఐటమ్ మనం డాక్యుమెంట్ లో డెవలప్ చేయాలి అనుకున్నామో, ప్రోగ్రామ్ లో డెవలప్ చేయాలి అనుకున్నామో ఆ ఎలిమెంట్ ని, ఆ ఐటమ్ ని మనం ఏమంటున్నాము అంటే ఎలిమెంట్ అని పిలుస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్స్ ని ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. XB ఇది నేమ్ స్పేస్, ప్రీ డిఫైన్ నేమ్ స్పేస్, ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నామో ఆ నేమ్ ఇస్తాము. అలాగే టైప్ ఈక్వల్ టు
ఏ టైప్ అయితే ఆ టైప్ ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ తో ఇవ్వాల్సిన డేటా యొక్క టైప్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అలాగే ఎలిమెంట్ కి మనం నేమ్ అనేది అలాట్ చేస్తాం కాబట్టి ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాలి కదా. సో ఐడెంటిఫికేషన్ కోసం సో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ సింపుల్ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే డిఫాల్ట్ వాల్యూస్ తోనూ ఉంటాయి, అలాగే ఫిక్స్డ్ వాల్యూస్ తో కూడా ఉంటాయి. ఓకే, అంటే ఎలిమెంట్స్ లో మనం డిఫాల్ట్ వాల్యూని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఫిక్స్డ్ వాల్యూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్ ఫిక్స్డ్ ఐడియా ఉంది కదా, మనం ప్రీవియస్ సెషన్ లో కూడా చూసాము. డిఫాల్ట్ అంటే ఏంటి అంటే మనం ఏవైనా అట్రిబ్యూట్ కి కానివ్వండి లేకపోతే ఎలిమెంట్ కి కానివ్వండి వాల్యూస్ ని మనం ఇచ్చేటప్పుడు ఓకే యూజర్ దగ్గర నుండి వాల్యూ తీసుకోకముందే లేకపోతే వేరే డాక్యుమెంట్ లోంచి వాల్యూని ఇది రిసీవ్ చేసుకోకముందే ఇక్కడ ఒక వాల్యూని మనం ఇవ్వాలి అని అనుకుంటే, డిఫాల్ట్ గా ఒక వాల్యూని సెట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే డిఫాల్ట్ గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే ఏదైనా ఒక డేటా ఐటమ్ కి వాల్యూ ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఫిక్స్డ్ అనేటటువంటి వాల్యూని ఇస్తాం. అంటే ఆ డాక్యుమెంట్ వరకు త్రూ అవుట్ దట్ డాక్యుమెంట్ ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అనమాట. ఓకే, సో ఆ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్ గా ఉండాలి ఆ డాక్యుమెంట్ వరకు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ అనేటువంటిది ఇస్తాం. ఓకే, వీటిని ఎలా ఇస్తాము అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ XB ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నెంబర్ డిఫాల్ట్ 0. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే స్టూడెంట్ నెంబర్. స్టూడెంట్ నెంబర్ అనేటటువంటి ఫీల్డ్ లో నాకు డిఫాల్ట్ గా వాల్యూ ఎంత ఉండాలంటే 0. ఒకవేళ యూజర్ లేకపోతే వేరే డాక్యుమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఆ డేటా ఇక్కడ మనకి ఏమవుతుందంటే రీప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అదే మనం ఫిక్స్డ్ గా ఇవ్వాలి అనుకోండి XB ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు salary fixed 20,000. ఓకే, ఈ విధంగా ఇచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎలిమెంట్ ఏదైతే ఉందో ఏ ఎలిమెంట్ సాలరీ అనేటటువంటి ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ కి ఫిక్స్డ్ గా ఎంత వాల్యూ ఇస్తున్నామంటే 20,000 అనే ఆ డాక్యుమెంట్ వరకు ఆ వాల్యూ ఏమవ్వదు అంటే చేంజ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. సో సింపుల్ ఎలిమెంట్స్ లో మనకి డిఫాల్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే ఫిక్స్డ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ సింటాక్స్ లో మనం టైప్ అనేది చెప్పుకున్నాం కదా. టైప్ అంటే ఏమనుకున్నాము, ఎలిమెంట్ లో మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఓకే ఆ డేటా యొక్క టైప్ ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆ డేటా టైప్ అనేవి ఏమున్నాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్ మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో జనరల్ గా ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుందో ఇక్కడ XML స్కీమా కూడా అదే టైప్ ఆఫ్ డేటాని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో జనరల్ గా మనకి డేటా ఏముంటుంది, న్యూమరిక్ డేటా అలాగే క్యారెక్టర్ డేటా. సో న్యూమరిక్ డేటాలో మళ్ళీ ఇంటీజర్స్ ఉంటాయి, అలాగే డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి ఉంటాయి, అలాగే డేట్స్ అలాగే టైం ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే బూలియన్ వాల్యూస్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి డేటా టైప్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూసారా. ఫస్ట్ డేటా టైప్ ఏంటి అంటే స్ట్రింగ్ అనేటటువంటి డేటా టైప్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే క్యారెక్టర్స్ ని కానివ్వండి అలాగే స్ట్రింగ్స్ ని కానివ్వండి మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఓకే స్ట్రింగ్ డేటా లేకపోతే క్యారెక్టర్ డేటా మనం ఎంటర్ చేసుకోవాలి అంటే కనుక మనం స్ట్రింగ్ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనం డెసిమల్ పాయింట్ ఫ్లోటింగ్ పాయింట్ ఉన్నవి ఏమైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 5.6 ఓకే ఇది ఫ్లోటింగ్ పాయింట్ ఉన్నటువంటి డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి ఫ్లోటింగ్ నెంబర్ అన్నమాట. ఓకే 7.89 1.2 ఓకే ఇలాంటి నెంబర్స్ ఉంటాయి కదా వాటిని మనం ఎంటర్ చేసుకోవాలంటే డెసిమల్. నెక్స్ట్ వన్ ఇంటీజర్స్ అన్నమాట. ఇంటీజర్స్ మనకి తెలుసు కదా డెసిమల్ పాయింట్ లేనటువంటి నెంబర్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అని అంటాం. ఓకే 2 3 7 100
150 ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటీజర్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ బూలియన్. బూలియన్ మనకి తెలిసిందే కదా, ఏమైనా 2 డేటా ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, ఆన్ ఆర్ ఆఫ్, 1 ఆర్ 0. ఓకే, ఇలాంటి ఐటమ్స్ ఏమైతే ఉంటాయో, ఇలాంటి వాల్యూస్ ఏమైతే ఉంటాయో వాటిని మనం బూలియన్ వాల్యూస్ లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే డేట్ అలాగే టైం. సో డేట్ వాల్యూని ఎంటర్ చేసుకోవడం కోసం డేట్ యూజ్ చేస్తాము, టైం వాల్యూస్ ని ఎంటర్ చేసుకోవాలి అంటే టైం వాల్యూస్ ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డే, మంత్, ఇయర్, డేట్ వాల్యూలో మనం మెన్షన్ చేయాలి 3 వాల్యూస్. అలాగే టైం కూడా అవర్, మినిట్, సెకండ్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మనకి XML స్కీమాలో ఉన్నటువంటి డేటా టైప్స్. ఓకే, ఈ డేటా టైప్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే డేటాని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉండడం వల్ల డేటాని మనం ఈజీగా వాలిడేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఓకే, మనం లాస్ట్ సెషన్ లో ఆల్రెడీ చూసాం, డేటా టైప్స్ ని యూజ్ చేసుకొని మనం వాలిడేషన్ అనేది చేస్తాం. ఓకే, మనకి డిటిడిలో ఇలాంటి డేటా టైప్స్ అనేవి లేవు. సో అక్కడ డేటా వాలిడేషన్ అనేది ప్రాపర్ గా జరగదు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ గా XML స్కీమాకి చెప్పుకోవచ్చు. ఓకే, సో డేటా టైప్స్ ని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో డేటాని మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూలో స్ట్రింగ్ డేటా ఇవ్వాలి, లేకపోతే డేట్ ఇవ్వాలి అనుకుందాం, డేట్ ఇవ్వాలి అనుకుందాం. ఓకే, డేట్ లో ఏమి ఇవ్వాలి అని మనం అనుకున్నామో డే వాల్యూ ఉండాలి, మంత్ వాల్యూ ఉండాలి, ఇయర్ వాల్యూ ఉండాలి, అప్పుడే డేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ గా 10 or 20 ఒక ఇంటీజర్ నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, అది వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది డేట్ ఫీల్డ్ కాబట్టి డేట్ కి సంబంధించిన ఫార్మాట్ మాత్రమే ఇందులో ఎంటర్ చేసేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇలా మనం డేటాని ఏం చేస్తాము అంటే వాలిడేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో డేటా వాలిడేషన్ కూడా XML స్కీమాలో బెటర్ గా ఉంటుంది. దేనికంటే డిటిడిలో కంటే కూడా XML స్కీమాని యూజ్ చేయడం వల్ల డేటాని మనం ఈజీగా వాలిడేట్ చేసుకోవచ్చు, అలాగే ప్రాపర్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా కూడా మనం డిటిడి కంటే XML స్కీమాని, XML డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేయడానికి వర్త్ఫుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అనేవి ఏమున్నాయి అనేది చూద్దాము. XML స్కీమాలో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అంటే మనకు తెలిసింది కదా, ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట. ఓకే, ఎలిమెంట్స్ ఫర్దర్ గా డివైడ్ అయి ఉంటాయి. ఆ డివైడ్ అయిన దాన్ని మనం ఏమంటున్నాము అంటే అట్రిబ్యూట్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది ఎలిమెంట్ అనుకోండి, స్టూడెంట్ నెంబర్, నేమ్, ఓకే, మార్క్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అట్రిబ్యూట్స్ అవుతాయి. ఈ అట్రిబ్యూట్ లో మనకి వాల్యూస్ అనేవి స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ అట్రిబ్యూట్స్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఓకే, ఇది XB కోలన్ అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ యొక్క నేమ్, అలాగే అట్రిబ్యూట్ యొక్క టైప్. ఓకే, ఈ విధంగా మనం ఇస్తాం. అట్రిబ్యూట్ అనేది కీవర్డ్, అట్రిబ్యూట్ లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి కంట్రోల్స్ ఏమున్నాయంటే నేమ్ అలాగే టైప్ అనేటటువంటిది. యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ని మనం ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో అదే విధంగా మనం అట్రిబ్యూట్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఎలిమెంట్ ప్లేస్ లో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న కీవర్డ్ ఏంటి అంటే అట్రిబ్యూట్ అనేటటువంటి కీవర్డ్ ని యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ విధంగా ఈ డిఫరెంట్ పార్ట్స్ ని మనం బేస్ చేసుకొని XML ప్రోగ్రామ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ XML స్కీమా యొక్క అడ్వాంటేజెస్ ఓవర్ డిటిడి ఏమున్నాయి అని మనం చెప్పుకుందాము. యాక్చువల్ గా మన ఫీచర్స్ చూసాము, అలాగే బ్లాక్స్ చూసేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. సో XML స్కీమా అనేది డిటిడి కన్నా బెటర్, అంటే XML తో కోపప్ అవ్వడానికి బెటర్ లాంగ్వేజ్ గా, బెటర్ ప్యాకేజ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అవే మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అవుతాయి, ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే XML స్కీమా యూజ్ బేసిక్ XML సింటాక్స్. ఓకే, మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాము. సో XML స్కీమా ఏ సింటాక్సెస్ ని ఫాలో అవుతుందో XML కూడా అదే సింటాక్సెస్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండింటి సింటాక్సెస్ సిమిలర్ గా ఉండడం వల్ల
ప్రోగ్రామ్ ని రన్ చేయడం అనేది, అంటే XML డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది XML స్కీమాకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే DTD తో కంపేర్ చేస్తే XML స్కీమా బెటర్ గా XML తో కోపప్ అవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే XML స్కీమా సపోర్ట్ నేమ్ స్పేసెస్. సో DTD లో మనకి నేమ్ స్పేసెస్ లేవు అని అనుకున్నాము. నేమ్ స్పేసెస్ అంటే ఏంటి అనేది కూడా మనం చూసాము. నేమ్ స్పేసెస్ అంటే ఏమనుకున్నాము, మనం ట్యాగ్స్ ఏవైతే XML ప్రోగ్రామ్ లో వాడుతున్నామో, స్కీమాలో వాడుతున్నామో వాటిని ముందే మనం ఏం చేస్తాము అంటే నేమ్స్ అప్లై చేసేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైనా వేరే డాక్యుమెంట్ తో దాన్ని కోపప్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ ఈ ట్యాగ్స్ అక్కడ కూడా మనకి రిపీట్ అయినప్పుడు మన XML ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని వేరే ట్యాగ్ తో, అంటే వేరే ప్రోగ్రామ్ లో వేరే డాక్యుమెంట్ లో ఉన్న ట్యాగ్ తో మ్యాచ్ అవ్వకుండా, ఓకే, సిమిలర్ గా ఉండకుండా ఇండివిడ్యువల్ గా డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే నేమ్ స్పేసెస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేమ్ స్పేసెస్ మనకి DTD లో లేవు. ఓకే, DTD డస్ నాట్ సపోర్ట్ నేమ్ స్పేసెస్. నేమ్ స్పేసెస్ ని DTD సపోర్ట్ చేయదు కాబట్టి ఒకవేళ మనం 2 డాక్యుమెంట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి XML డాక్యుమెంట్ అనుకుందాం, ఇంకొకటి వేరే ఏదో డాక్యుమెంట్. సో రెండిట్లోనూ ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నాను, టేబుల్ అనే ట్యాగ్ రెండిట్లోనూ ఉంది. సో ప్రాసెసింగ్ లో టేబుల్ ట్యాగ్ అక్కరైనప్పుడు అది XML కోడ్ కి రిలేటెడా లేకపోతే వేరే డాక్యుమెంట్ కి రిలేటెడా అనేది ప్రాసెసర్ ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం నేమ్స్ ఇస్తున్నామో ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అర్థం కావాలంటే మనకి ఇప్పుడు BSc అనేవి 3 సెక్షన్స్ కనబడుతున్నాయి కదా, ABC. ఓకే, ప్రతి సెక్షన్ లోనూ రోల్ నెంబర్ 1 ఉంటుంది. సో రోల్ నెంబర్ అందరూ కలిసి ఉన్నప్పుడు రోల్ నెంబర్ 1 అన్నాము అనుకోండి, ముగ్గురు అటెండ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది, ముగ్గురు యాక్టివ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా కాకుండా పలానా సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ BSc B రోల్ నెంబర్ 1 అన్నాము అనుకోండి, పర్టికులర్ గా ఒకరిని మాత్రమే మనం ఏం చేస్తున్నాము అంటే ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇప్పుడు రోల్ నెంబర్ అనేది ఏంటి అంటే డేటా ఐటమ్ అనుకోండి, డేటా ఐటమ్. ఓకే, ఇప్పుడు మనం సెక్షన్స్ మెన్షన్ చేస్తున్నాం కదా, A గాని B గాని C అనేవి ఇవేమో నేమ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రోల్ నెంబర్ అనేది A లోనూ ఉంది, B లోనూ ఉంది, అలాగే C లో కూడా ఉంది. అయితే A డాట్ రోల్ నెంబర్ అన్నాము, A కోలన్ రోల్ నెంబర్ అన్నాం అనుకోండి, ఏ క్లాస్ లో ఉన్నటువంటి రోల్ నెంబర్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే B కోలన్ రోల్ నెంబర్ అన్నాము అనుకోండి, B సెక్షన్ లో ఉన్నటువంటి రోల్ నెంబర్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే C కోలన్ రోల్ నెంబర్ అన్నాము అనుకోండి, C సెక్షన్ లో ఉన్నటువంటి రోల్ నెంబర్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఈ విధంగా నేమ్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ DTD మనం యూజ్ చేస్తే మనకి ఈ ఎంటర్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇవి నేమ్ స్పేసెస్. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే XML స్కీమా అలౌస్ ద వాలిడేషన్ ఆఫ్ టెక్స్ట్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ డేటా టైప్స్. ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో స్కీమాను డేటా వాలిడేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం డేటా టైప్స్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడే నేను చెప్పుకున్నాను డేటా టైప్ అనేది. సో ఏ డేటా మనం ఎంటర్ చేయాలి, పర్టికులర్ అట్రిబ్యూట్ లో కానివ్వండి, పర్టికులర్ ఎలిమెంట్ లో కానివ్వండి, ఏ డేటాని మనం ఎంటర్ చేయాలి అనేది దేని ద్వారా చెప్తున్నాము అంటే డేటా టైప్ ని బేస్ చేసుకొని చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఈ డేటా టైప్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూసుకున్నాము. స్ట్రింగ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ ఆ నెంబర్స్ లోనే ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అలాగే బూలియన్ వాల్యూస్ ఉంటాయి అని చెప్పుకున్నాం, డేట్ వాల్యూస్ ఉంటాయి, అలాగే టైం వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం పర్టికులర్ గా నెంబర్ ని ఎంటర్ చేయాలి అని అనుకుంటే నెంబర్ వాల్యూనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ నెంబర్ కాకుండా వేరే ఏమైనా వాల్యూ ఎంటర్ చేస్తే వెంటనే ఆ డేటాని మనకి వ్యాలిడేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే స్ట్రింగ్స్ మనం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉందనుకోండి, నేమ్ లో స్ట్రింగ్ వాల్యూనే ఎంటర్ చేయాలి. బట్ స్ట్రింగ్ వాల్యూ కాకుండా వేరే ఏదైనా నెంబర్ కానీ లేకపోతే ఏదైనా క్యారెక్టర్ కానీ ఇలా మనకి ఎంటర్ అయినప్పుడు సో ఆ డేటాని వ్యాలిడేట్ చేసి వెంటనే మనకి చూపిస్తుంది. ఓకే, సో డేటా వ్యాలిడేషన్ అనేది XML స్కీమాలో పర్ఫెక్ట్ గా ఉంటుంది త్రూ డేటా టైప్స్. డేటా టైప్స్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉండడం ద్వారా ఓకే మనం ఈజీగా డేటాని వ్యాలిడేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇది XML స్కీమాలో ఇంకొక అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే
రీయూజబిలిటీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, మనం డిటిడి లో ఇన్హెరిటెన్స్ అనేది లేదనుకున్నాం, ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి డిటిడి లో లేదు కాబట్టి, ఓకే, ఇన్హెరిటెన్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని మళ్ళీ కూడా రీక్రియేట్ చేసుకోకుండా రీయూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ ని కూడా ఈజీగా మనం ఏం చేసుకోవచ్చు అంటే డిజైన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. రీయూజబిలిటీ వలన కాంప్లెక్స్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్ ని కూడా మనం సింపుల్ గా డిజైన్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇవి మనకి ఎక్స్ఎంఎల్ స్కీమా యొక్క అడ్వాంటేజెస్. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూద్దాం. బేసిక్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది, అలాగే నేమ్ స్పేసెస్ ని సపోర్ట్ చేస్తుంది, అలాగే వ్యాలిడేషన్ అనేది ఉంటుంది, అలాగే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా అది క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇది ఎక్స్ఎంఎల్ స్కీమా యొక్క అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పార్సర్స్, ఎక్స్ఎంఎల్ పార్సర్స్. ఓకే, అసలు పార్సింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎక్స్ఎంఎల్ పార్సింగ్ అంటే ఏంటి? ఓకే, పార్సింగ్ అనేది ఎలా జరుగుతుంది, పార్సర్స్ ఏం చేస్తాయి అనేది చూద్దాం. పార్సింగ్ అంటే ఏమీ లేదు, మనం ఏదైతే డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకున్నామో, ఓకే, ఎనీ డాక్యుమెంట్, ఓకే, ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ డాక్యుమెంట్ ని ప్రాసెస్ చేయకుండా దాన్ని ఏం చేస్తుందంటే డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంది. ఓకే, డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఇండివిజువల్ పార్ట్స్ ని అది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనం పార్సింగ్ మెథడ్ అని అంటాం. ఓకే, సో ఈ పార్సింగ్ మెథడ్ ని కంప్లీట్ చేసేటటువంటి అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే పార్సర్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఏ డాక్యుమెంట్ అయినా యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా అది ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది పార్ట్స్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకోండి, ఓకే, ఆ వర్క్ మొత్తం కూడా మనం ఒకేసారి చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్స్ రాయాలి, ఒక 20 పేజెస్ ఉంది అనుకోండి, మనం దాన్ని ఏం చేసుకుంటామంటే మాడ్యూల్స్ డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇన్ని ఒక ఫస్ట్ 5 లేకపోతే ఇంకొక 5 ఇట్లా చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఈజీగా మనం చేయొచ్చు, పర్ఫెక్ట్ గా కూడా చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో మొత్తం ఆ వర్క్ అంతా కూడా ఒకేసారి మనం కంప్లీట్ చేసుకోకుండా పార్ట్స్ గా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా అంటే ఈ పార్ట్స్ ఏం చేస్తాయి అంటే మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఆ పార్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటే పార్సింగ్ అని అంటారు. ఈ పార్సింగ్ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నామంటే పార్సర్స్ అని అంటున్నాం. ఓకే, డిఫరెంట్ పార్సర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. వాటిలో మొదటిది ఏంటి అంటే డోమ్ అనేటటువంటి పార్సర్. డోమ్ అంటే మనం ఏమనుకున్నాము అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆల్రెడీ మనం డిహెచ్టిఎంఎల్ చెప్పుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేసాము. కాంపోనెంట్ ఆఫ్ డిహెచ్టిఎంఎల్ గా మనం డోమ్ ని చెప్పుకున్నాము. సో డోమ్ అనేది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో ఈ నేమ్ లోనే మనకు అర్థమైపోతుంది ఈ డోమ్ మనం ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నామో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో సెకండ్ వన్ ఏంటి అంటే సింపుల్ ఏపీఐ ఫర్ ఎక్స్ఎంఎల్, సాక్స్ అని అంటాము. సింపుల్ ఏపీఐ ఫర్ ఎక్స్ఎంఎల్ ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ గా మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే డోమ్ లో మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాము, సాక్స్ లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఈవెంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, సాక్స్ లోకి వచ్చేటప్పటికి ఈవెంట్స్. ఓకే, సో ప్రతి ఎలిమెంట్ ని కూడా ప్రాసెస్ చేసేటప్పుడు అది ఎలా ప్రాసెస్ చేస్తుంది అంటే ఈవెంట్ గా దాన్ని ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఈవెంట్స్ ని క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ ని డివైడ్ చేస్తూ ఈవెంట్స్ ని క్రియేట్ చేసుకుంటూ దాన్ని మనం ప్రాసెస్ చేయాలి అంటే కనుక మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే సాక్స్ అనేటటువంటి పార్సర్ ని యూజ్ చేస్తాము. అలాగే డోమ్ ని ఇప్పుడు యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ ని మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లేకపోతే ప్రాసెస్ చేయాలి అంటే కనుక మనం డోమ్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే,
ఈ విధంగా మనం ఈ పార్సెల్స్ ని యూజ్ చేయడం. సో పార్సెల్స్ అనేవి మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే డాక్యుమెంట్ ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వేటిని యూజ్ చేస్తున్నాము అంటే పార్సెల్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ పార్సెల్స్, డోమ్ అలాగే సాక్స్ అనేటటువంటి పార్సెల్స్. ఓకే, ఇప్పుడు మనం డోమ్ అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఈ డోమ్ అనేది మనం చెప్పాం కదా, బేసిక్ గా మనకి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఏమైతే మనం డేటా ఎలిమెంట్స్ ని ఆ డాక్యుమెంట్ లో క్రియేట్ చేసుకుంటున్నామో ప్రతి డేటా ఎలిమెంట్ కూడా, డేటా ఐటమ్ కూడా ఆబ్జెక్ట్ గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇవి ఫర్దర్ గా ప్రాసెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, డోమ్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డోమ్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏంటి అంటే కోర్ డోమ్, అలాగే XML డోమ్, అలాగే HTML డోమ్. ఓకే, కోర్ డోమ్ అనేది ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ నైనా, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ నైనా పార్సింగ్ చేయాలి అని అనుకుంటే, ఓకే, అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే కోర్ డోమ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫైల్ పర్టికులర్ ఫైలే ఉండాల్సిన అవసరం ఏం లేదు. జనరల్ గా ఏ ఫైల్ అయినా కూడా అది ఏం చేస్తుందంటే పార్సింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ XML డోమ్. XML డోమ్, సో XML డోమ్ అనేది ఏంటి అంటే XML డాక్యుమెంట్స్ ని మాత్రమే పార్సింగ్ చేయాలి అని మనం అనుకుంటే, XML డాక్యుమెంట్స్ ని మాత్రమే పార్సింగ్ చేయాలి అనుకుంటే మనం ఏ డోమ్ ని వాడతాము అంటే XML డోమ్ అనే దాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే HTML డోమ్. ఈ HTML డోమ్ అనేది పర్టికులర్ గా HTML ఫైల్స్ ని పార్సింగ్ చేయడానికి మనం HTML డోమ్ ని వాడతాం. ఓకే, సో ఏ ఫైల్ అయినా మనం ప్రాసెస్ చేయాలి డివైడ్ చేసుకొని అనుకున్నప్పుడు కోర్ డోమ్, పర్టికులర్ గా XML డోమ్ ని యూజ్ చేస్తే గనక XML ఫైల్స్ ని మాత్రమే మనం పార్సింగ్ చేసుకోగలుగుతాము. అలాగే HTML డోమ్ ని యూజ్ చేస్తే గనక HTML డోమ్ ని మాత్రమే మనం పార్సింగ్ చేయగలుగుతాం. ఓకే, జనరల్ గా ఏంటి అంటే మనం సింగిల్ గా XML డాక్యుమెంట్ ని మాత్రమే పాస్ చేయాలి అనుకోండి, XML డోమ్ ని యూజ్ చేయొచ్చు. అలాగే సింగిల్ గా HTML డాక్యుమెంట్ మాత్రమే పార్సింగ్ చేయాలి అంటే గనక HTML డోమ్ ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు రెండు కలిపి కంబైన్ చేసుకొని మనం పార్సింగ్ చేయాలి అనుకుంటే, ఓకే, XML అలాగే HTML కాదు ఇంకా వేరే ఏ ఫైల్స్ అయినా కూడా ఇంటర్నెట్ లో మనం వెబ్ బ్రౌజర్స్ లో అలాగే సర్వర్ టు క్లయింట్, క్లయింట్ టు సర్వర్ మనం పాస్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని పాసింగ్ చేయాలి అంటే గనక మనం కోర్ డోమ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో XML ని పాసింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పర్టికులర్ గా XML పార్సర్ ని యూజ్ చేసాం అనుకోండి, XML డోమ్ ని యూజ్ చేసాము అనుకోండి, పార్సింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా XML డాక్యుమెంట్స్ కి సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని కూడా XML పార్సల్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా దాన్ని పార్సింగ్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే HTML ప్రోగ్రామ్ కూడా HTML డాక్యుమెంట్స్ ని పాసింగ్ చేసేటప్పుడు పర్టికులర్ గా HTML డోమ్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఈజీగా పాసింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఈ డోమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. డోమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది. డోమ్ యొక్క స్ట్రక్చర్ ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, ట్రీ స్ట్రక్చర్ మనకి అందరికీ ఐడియానే ఉంది కదా. ఎందుకు అంటే మనం ఎలాగో XML డాక్యుమెంట్స్ లో రూట్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తున్నాము, అలాగే దానిలో చైల్డ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాము, మళ్ళీ వాటిలో సబ్ చైల్డ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, రూట్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది, అలాగే సబ్ చైల్డ్స్ ఉంటాయి. వీటికి మనం వాల్యూస్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మేబీ దీనిలో కూడా ఇంకా సబ్ చైల్డ్స్ ఉండొచ్చు. ఓకే, ఫైనల్ గా వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనకి XML డాక్యుమెంట్ ఆ ట్రీ స్ట్రక్చర్ లోనే కనిపిస్తుంది కాబట్టి పార్సింగ్ మోడల్ కూడా ట్రీ స్ట్రక్చర్ ఉంటే ఇంకా ఈజీగా అది కన్వర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా డోమ్ మోడల్ అనేది ఇంటర్నల్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఏ డాక్యుమెంట్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి రూట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏంటి అంటే HTML. ఆ రూట్ ఎలిమెంట్ లో మళ్ళీ 2 ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. అవి ఏంటి అంటే హెడ్ ఎలిమెంట్ అలాగే బాడీ ఎలిమెంట్. హెడ్ ఎలిమెంట్ అలాగే బాడీ ఎలిమెంట్. మళ్ళీ హెడ్ ఎలిమెంట్ లో మనం ఏం యూజ్ చేసామంటే టైటిల్ యూజ్ చేసాం. ఓకే, ఈ టైటిల్ కి వాల్యూ ఇక్కడ ఏమిస్తున్నారు అంటే టెక్స్ట్ అని కనబడుతుంది కదా, మై టైటిల్.
మై టైటిల్. ఓకే, అలాగే బాడీలో మళ్ళీ మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే H1 ఎలిమెంట్ కనబడుతుంది, తర్వాత ఏ అనే ఎలిమెంట్ కనబడుతుంది, ఏలో మళ్ళీ HREF యూజ్ చేశారు, అలాగే ఆ ఏకి లింక్ చేయాల్సినటువంటి లింక్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ టెక్స్ట్ ఉంటుంది. H1 కూడా ఏ హెడ్డింగ్ అయితే మనం ఆ H1 హెడ్డింగ్ ఇవ్వాలి అనుకున్నామో H1 హెడ్డింగ్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం డోమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, డోమ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, యాక్చువల్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా కనిపిస్తుంది అంటే ఇది HTML డాక్యుమెంట్ తీసుకున్నారు. ఇక్కడ HTML హెడ్ టైటిల్ మై టైటిల్, హెడ్ క్లోజ్ చేస్తాం. ఓకే, బాడీ, బాడీలో H1 ఏ హెడ్డింగ్, H1 క్లోజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏ అనే యాంకర్ ట్యాగ్ ని వాడుతున్నాం. ఇక్కడ లింక్ కి సంబంధించినటువంటి టెక్స్ట్, లింక్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ HREF అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, తర్వాత బాడీని క్లోజ్ చేస్తాం, అలాగే HTML ని కూడా క్లోజ్ చేస్తాం. ఇది యాక్చువల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో ఈ ప్రోగ్రామ్ ని ఈ విధంగా అది స్ట్రక్చర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలాగా పీసెస్ గా కన్వర్ట్ చేసుకొని ఈ పీసెస్ ని పార్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం డోమ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో XML డాక్యుమెంట్స్ ని కానీ HTML డాక్యుమెంట్స్ ని కానీ లేకపోతే ఎనీ డాక్యుమెంట్ ని కానీ మనం పార్స్ చేయాలి అంటే, కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే డోమ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డోమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది. అలాగే డోమ్ లో ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ని కూడా ఒక ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేసి ప్రాసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో జనరల్ గా XML పార్సెస్ ఇంకా చాలా రకాల పార్సెస్ ఉన్నాయి, కానీ వాటిలో ఫేమస్ డోమ్ అలాగే సాక్స్ పార్సెస్. సాక్స్ కన్నా కూడా డోమ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో DTD కన్నా కూడా XML స్కీమా అనేది బెటర్ అని మనం చెప్పుకుంటున్నాము. సో ఈ DTD అనే దాంట్లో ఎంటిటీస్ అనేవి ఎన్ని రకాల ఎంటిటీస్ ఉన్నాయి, అలాగే వాటిని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో DTD లో మనం ఎంటిటీ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి ఎంటిటీ అనేది నేను చెప్తున్నాను, వినండి. ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలిమెంట్. ఎంటిటీ అంటే ఏమీ లేదు, ఎలిమెంట్. అయితే ఈ ఎలిమెంట్ ఏంటి అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్. ఓకే, సో సింపుల్ ఎలిమెంట్ అనుకోండి, దాన్ని మనం ఎలిమెంట్ గా క్రియేట్ చేసుకుంటున్నాము. ఒకవేళ మనం ఇచ్చేటటువంటి ఎలిమెంట్ కాంప్లెక్స్ ఎలిమెంట్ అంటే దాంట్లో డిఫరెంట్ మళ్ళీ సబ్ ఎలిమెంట్స్ గానీ డిఫరెంట్ వాల్యూస్ గానీ ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే ఎంటిటీగా ట్రీట్ చేసుకొని ఆ ఎంటిటీని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఎంటిటీస్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది కూడా ఆల్రెడీ చూసాము. ఎక్స్క్లమేటరీ మార్క్, ఎంటిటీ అనేటటువంటి కీవర్డ్, తర్వాత ఎంటిటీ యొక్క నేమ్, అలాగే వాల్యూ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వాల్యూ. చాలా సింపుల్. సో ఎలిమెంట్స్ ని ఎలా అయితే మనం DTD లో క్రియేట్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ ఎంటిటీస్ ని కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఎంటిటీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి అనేది మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ఎంటిటీ రిఫరెన్స్. యాక్చువల్ గా ఇది టైప్ కాదు, కానీ ఇది ఒక రిఫరెన్స్ లాగా మనం చెప్పుకుంటున్నాము. ఈ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను డాక్యుమెంట్ లో లెస్ దాన్ అనే సింబల్ ని యూజ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. లెస్ దాన్ అనే సింబల్ ని యూజ్ చేయాలి. ఓకే, సో లెస్ దాన్ అనే సింబల్ నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను లెస్ దాన్ పెడితే పార్సర్ ఏమనుకుంటుంది అంటే ప్రాసెసర్ ఏమనుకుంటుంది అంటే ఈ లెస్ దాన్ అనేది ఒక డీలిమిటర్ గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే మనం అన్ని కూడా ట్యాగ్ ఫార్మాట్ లో రాస్తున్నాము. ఇక్కడ ఏ ఎలిమెంట్ ని తీసుకున్నా, ఏ ఎంటిటీని తీసుకున్నా, ఏ అట్రిబ్యూట్ తీసుకున్నా మనం అవన్నీ కూడా ట్యాగ్ ఫార్మాట్ లో రాస్తున్నాం. సో ట్యాగ్స్ అనేవి ఎప్పుడు మనకి ఎలా డీలిమిటర్స్ లో ఎన్క్లోజ్ అయి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లెస్ దాన్ సింబల్ ఇస్తున్నామో అది ఏమనుకుంటుంది అంటే ట్యాగ్ ని ఎంటర్ చేయడానికి చూస్తున్నాము అనుకుంటుంది. ఓకే, సో ఇలా మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే నాకు కొన్ని పర్టికులర్ సింబల్స్ దగ్గర దాని యొక్క రిఫరెన్స్ ని యూజ్ చేస్తాను. అంటే సింబల్ యూజ్ చేయడానికి బదులు దాని యొక్క
రిఫరెన్స్ ఏమైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ ని కనుక యూజ్ చేశాను అనుకోండి, అది ప్రెసెంట్ అయ్యేటప్పుడు నాకు ఆ పర్టికులర్ సింబల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మెసేజ్ అనేటటువంటి ట్యాగ్ లో ఒక మెసేజ్ రాస్తున్నాం. నాకు మెసేజ్ ఈ విధంగా రావాలి. If salary less than 1000 then, okay, if salary less than 1000 దెన్ అనేది నాకు మెసేజ్ రావాలి. కానీ నేను లెస్ దాన్ అనేది ఇక్కడ ఇవ్వడం వల్ల ఇది డీలిమిటర్ అనుకొని దీన్ని ఎక్కడ మనం క్లోజ్ చేయట్లేదు. అలాగే ఇక్కడ మెసేజ్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ ఎర్రర్ జనరేట్ అవ్వకుండా ఈ లెస్ దాన్ సింబల్ బదులు మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నామంటే రిఫరెన్స్ అనేది వాడుతున్నాం. ఓకే, సో రిఫరెన్స్ ఏ విధంగా వాడతాము అంటే రిఫరెన్సెస్ అన్ని కూడా ఎంటిటీ రిఫరెన్సెస్ అన్ని కూడా యాంపర్సెంట్ తో స్టార్ట్ అవుతాయి. లెస్ దాన్ కాబట్టి LT, లెస్ దాన్ LT. ఓకే, సో రిఫరెన్సెస్ అన్ని కూడా సెమీకోలన్ తో ఎండ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ విధమైన స్ట్రక్చర్ అక్కడ ఇవ్వడం వల్ల మనకి యాక్చువల్ డాక్యుమెంట్ లో డేటా పాస్ అయ్యేటప్పుడు ఈ లెస్ దాన్ అనే సింబల్ ఈ రిఫరెన్స్ బదులుగా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ వాల్యూ ఇవ్వాలి అనుకోండి, లెస్ దాన్ LT కోలన్ 1000. ఓకే, ఈ విధంగా ఇస్తాం. ఇక్కడ చూడండి మెసేజ్ ఇఫ్ సాలరీ లెస్ దాన్ LT 1000 దెన్. ఓకే, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ప్లేస్ లో లెస్ దాన్ అనే సింబల్ ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం రిఫరెన్సెస్ ని యూజ్ చేసుకుంటాం. ఇలా మనం యూజ్ చేసే కొన్ని సింబల్స్ ఏమైతే ఉన్నాయో వాటి కోసం మనం యూజ్ చేసేటటువంటి రిఫరెన్సెస్ ఏమున్నాయి. లెస్ దాన్ కోసం LT వాడుతున్నాము. ఓకే, అదే దానికి ఆపోజిట్ అంటే క్లోజింగ్ డీలిమిటర్ అనమాట. గ్రేటర్ దాన్ కోసం GT అనేది యూజ్ చేస్తున్నాం, LT అలాగే GT. అలాగే యాంపర్సెంట్ AMP, యాంపర్సెంట్ కావాలి అనుకోండి. యాక్చువల్ గా యాంపర్సెంట్ అనేది ఇక్కడ మనం ఒక రిఫరెన్స్ లో వాడడం జరుగుతుంది. నాకు యాంపర్సెంట్ అనే సింబలే అక్కడ డిస్ప్లే అవ్వాలి అనుకోండి, అప్పుడు నేను ఏమి ఇవ్వాలి అంటే యాంపర్సెంట్ AMP సెమీకోలన్. ఓకే, దీని ప్లేస్ లో మనకి యాంపర్సెంట్ డిస్ప్లే అవుతుంది, దీని ప్లేస్ లో మనకి గ్రేటర్ దాన్ డిస్ప్లే అవుతుంది, దీని ప్లేస్ లో మనకి లెస్ దాన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంపర్సెంట్ ఎఫోస్ట్రోపియస్ ఉంటుంది కదా. సో సింగిల్ కొటేషన్ అని కూడా మనం అంటూ ఉంటాము. సో వీటిని మనం డిస్ప్లే చేసుకోవాలి అంటే మనం ఎఫోస్ట్రోపియస్ యాంపర్సెంట్ APOS అనేది ఇస్తాం. తర్వాత డబుల్ కొటేషన్స్ కావాలి అనుకోండి, యాంపర్సెంట్ QUOT ఇలా ఇవ్వడం వల్ల మనకి డబుల్ కొటేషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి ఆ రిఫరెన్సెస్ ని యూజ్ చేసుకొని మనం ఆ డాక్యుమెంట్ లో ఆ పర్టికులర్ సింబల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంటిటీ ఏంటి అంటే ఇంటర్నల్ ఎంటిటీ. ఇంటర్నల్ ఎంటిటీ అనేది మనమే ఆ ప్రోగ్రామ్ లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఎంటిటీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో మనం ఆ ఎంటిటీస్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ఎంటిటీ యొక్క వాల్యూని కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఇంటర్నల్ ఎంటిటీ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, సింటాక్స్ చూడండి. ఎంటిటీ నేమ్, ఎంటిటీ వాల్యూ. సింపుల్. ఎంటిటీ నేమ్, ఎంటిటీ వాల్యూ. ఎలిమెంట్స్ ని మనం ఎలా అయితే ఇస్తున్నామో, ఓకే, ఎలిమెంట్ నేమ్ అలాగే వాల్యూ. ఓకే, ఎలిమెంట్ నేమ్ వాల్యూ అలాగే ఎంటిటీ నేమ్ వాల్యూ. ఎగ్జాంపుల్ చూద్దాము. DTD ఎగ్జాంపుల్. ఎంటిటీ రైటర్ డొనాల్డ్ డక్. ఓకే, సో రైటర్ అనేటటువంటి ఎంటిటీలో వాల్యూ ఏముంది అంటే డొనాల్డ్ డక్ అనే వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంటిటీ కాపీరైట్ అనేటటువంటి ఎంటిటీలో వాల్యూ ఏమిస్తున్నామంటే కాపీరైట్ W3 స్కూల్స్. ఓకే, సో కాపీరైట్ W3 స్కూల్స్ అలాగే డొనాల్డ్ డక్ ఇవేమో వాల్యూస్ ఆఫ్ ఎంటిటీస్ కాపీరైట్ అండ్ రైటర్. ఓకే, ఇలా మనం ఇంటర్నల్ ఎంటిటీస్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఎంటిటీ. ఈ ఎక్స్టర్నల్ ఎంటిటీ అనేది వాల్యూని మనం అవుట్ సైడ్ నుండి తీసుకోవడం జరుగుతుంది. సో అవుట్ సైడ్ తీసుకోవడం అంటే వేరే ఫైల్ లో మనకి వాల్యూస్ ఉంటాయి, ఆ ఫైల్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాము, XML డాక్యుమెంట్స్ లో డేటా ఉంటుంది అని అనుకున్నాము. తర్వాత ఇంటర్నల్ గా డేటా ఉంటుంది ఇంటర్నల్ ఫైల్స్ లో, అలాగే ఎక్స్టర్నల్ ఫైల్స్ లో కూడా డేటా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఈ డేటాని మనం ఇక్కడ ఇవ్వడం కోసం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అదే ఫైల్ లో మనం డేటా ఇవ్వాలి అంటే ఇంటర్నల్ ఎంటిటీ వాడతాము. అలాగే ఆ డేటాని వేరే ఫైల్స్ నుండి మనం తెచ్చుకోవాలి అనుకోండి, ఎక్స్టర్నల్ ఫైల్స్ నుండి తెచ్చుకోవాలి అనుకోండి, మేబీ అది XML డాక్యుమెంట్ అవ్వచ్చు, ఇంకొక డాక్యుమెంట్ అవ్వచ్చు. తెచ్చుకోవాలంటే మనం ఎక్స్టర్నల్ ఎంటిటీని వాడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ ఎంటిటీని వాడేటప్పుడు వాల్యూ ప్లేస్ లో
URL ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు URL ఇస్తున్నాము అంటే మనం ఇక్కడ ఏ ఫైల్ నుంచి అయితే డేటాని మనం పికప్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ ని మనం URL లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ఎక్స్టర్నల్ ఎంటిటీని క్రియేట్ చేసుకుంటాం. ఎంటిటీ కీవర్డ్, ఎంటిటీ నేమ్, ఓకే, సిస్టమ్. ఎంటిటీ నేమ్ ఏంటి అంటే సిస్టమ్ అనేటటువంటి ఎంటిటీ నేమ్. తర్వాత URL అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎంటిటీ రైటర్ సిస్టమ్. ఓకే, సో URL ఏంటి అంటే www.w3schools.com entities.dtd. ఓకే, సో ఈ డిటిడి ఫైల్ ఏదైతే ఉందో ఆ డిటిడి ఫైల్ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే ఆ వాల్యూని రైటర్ అనే దాంట్లో మనం ఇస్తున్నాం అనమాట. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఎంటిటీ కాపీరైట్ సిస్టమ్ www.w3schools.com entities.dtd. సో ఇక్కడ ఈ డిటిడి ఫైల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయి, ఎంటిటీస్ ఏమైతే ఉన్నాయి, వాల్యూస్, దాన్ని మనం ఇక్కడ కాపీరైట్ లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ నుండి ఎంటిటీ వాల్యూస్ ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎంటిటీ ఏంటి అంటే పారామీటరైజ్డ్ ఎంటిటీ. పారామీటరైజ్డ్ ఎంటిటీ అనేది ఏమీ లేదు, మనం జనరల్ గా వేరియబుల్ టు వేరియబుల్ కనెక్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ A = 10, B అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, B = A అన్నాను. సో ఇప్పుడు B లో ఏ వాల్యూ వస్తుంది అంటే 10 అనే వాల్యూ. కానీ 10 అనే వాల్యూ మనం డైరెక్ట్ గా అసైన్ చేయలేదు, దాన్ని ఎక్కడి నుంచి అసైన్ చేసామంటే వేరియబుల్ నుండి అసైన్ చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఒక ఎంటిటీలో ఉన్న వాల్యూని ఇంకొక ఎంటిటీలోకి మనం పాస్ ఆన్ చేయాలి అంటే ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ ఎంటిటీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంటిటీ కీవర్డ్. సో పారామీటరైజ్డ్ ఎంటిటీని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం % సింబల్ తో. తర్వాత ఏ వాల్యూ కావాలి అంటే కంటెంట్ లో ఉన్నటువంటి వాల్యూని మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఏ వాల్యూ ఉండాలంటే PC డేటా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ఎంటిటీస్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం డిటిడి ఎంటిటీస్ చూద్దాము. సో ఎంటిటీస్ కంటే ముందు ఎంటిటీ రిఫరెన్స్ అన్నమాట. సో మన డాక్యుమెంట్ లో మన సింటాక్సెస్ కోసం మనం కొన్ని స్పెషల్ సింబల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అవే సింబల్స్ మన డాక్యుమెంట్ లో కావాలి అనుకుంటే మనకి కుదరదు, కాబట్టి ఆ సింబల్స్ ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే వాటి యొక్క రిఫరెన్సెస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ రిఫరెన్సెస్ ఏముంటాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఎక్కువగా మనం యూజ్ చేసేటటువంటి రిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చారు. లెస్ దాన్, గ్రేటర్ దాన్, అలాగే యాంపర్సెంట్, అలాగే సింగిల్ కొటేషన్, FOSTPS అని అంటాము, అలాగే డబుల్ కొటేషన్స్ ఎక్కువగా మనం ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి మనకి కావాలి అనుకుంటే డాక్యుమెంట్ లో ఈ రకమైనటువంటి రిఫరెన్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంటర్నల్ ఎంటిటీ అనేది నెక్స్ట్ ఎంటిటీ టైప్. సో ఇక్కడ మనం వాల్యూస్ ని డైరెక్ట్ గా ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ఎంటిటీ. ఎక్స్టర్నల్ ఎంటిటీస్ లో ఏం చేస్తాము అంటే మనం అవుట్ సైడ్ ఫైల్స్ ఏమైతే ఉంటాయో అవుట్ సైడ్ ఫైల్స్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకొని వాటిలో ఉన్న వాల్యూస్ ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఎంటిటీ నేమ్ ఏంటి అంటే పారామీటరైజ్డ్ ఎంటిటీ. పారామీటరైజ్డ్ ఎంటిటీ అనేది ఒక ఎంటిటీలోంచి ఇంకొక ఎంటిటీలోకి వాల్యూని మూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి మనం XML స్కీమా అనేది చూద్దాము. సో XML స్కీమాని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే స్ట్రక్చర్ అలాగే ఫార్మాట్ క్రియేట్ చేయడానికి, XML డాక్యుమెంట్ కి స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ ని క్రియేట్ చేయడానికి XML స్కీమాని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే నేమ్ స్పేసెస్ ని సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే డిటిడిలో ఇన్హెరిటెన్స్ ఉండదు, అలాగే ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, అలాగే ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ ఇక్కడ మనకి ఉండే ఛాన్స్ లేదు, అలాగే క్యారెక్టర్స్ కూడా లిమిటేషన్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఏమేమి పార్ట్స్ మనకి XML స్కీమాలో ఉన్నాయి? ఎలిమెంట్స్, అలాగే డేటా టైప్స్, అలాగే అట్రిబ్యూట్స్. సో ఎలిమెంట్స్ ని ఎలిమెంట్ అనే కీవర్డ్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం. సో డేటా టైప్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే అట్రిబ్యూట్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు అట్రిబ్యూట్ అనేటటువంటి
కీవర్డ్ ద్వారా మనం అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే బేసిక్ HTML స్ట్రక్చర్ ఇక్కడ కూడా ఉంటుంది, నేమ్ స్పేసెస్ ని సపోర్ట్ చేస్తుంది, వ్యాలిడేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అలాగే కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఏం చేయగలదు అంటే కన్స్ట్రక్ట్ చేయగలదు, మెయింటైన్ చేయగలదు. ఓకే, నెక్స్ట్ XML పార్సర్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నామో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు దాన్ని డివైడ్ చేసి ప్రాసెస్ చేయడానికి మనం పార్సర్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పార్సర్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉంటాయి, డోమ్ అలాగే సాక్స్ అనేది. డోమ్ ఏమో ఆబ్జెక్ట్ మోడల్లో ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేస్తుంది, సాక్స్ ఏమో ఈవెంట్స్ మోడల్లో ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో డోమ్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డోమ్ ఉంటాయి, కోర్ డోమ్, XML డోమ్ అలాగే HTML డోమ్. ఓకే, సో ఏ ఫైల్ మీదైనా మనం డోమ్ అప్లై చేయాలంటే కోర్ డోమ్ యూజ్ చేస్తాము. XML కి పర్టికులర్ గా XML డాక్యుమెంట్ ని యూజ్ చేయడానికి కోసం XML డోమ్, అలాగే HTML డాక్యుమెంట్ ని పాస్ చేయడం కోసం HTML డోమ్ అనేది పర్టికులర్ గా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో డోమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. డోమ్ అనేది ట్రీ స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. ఓకే, ట్రీ స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. ట్రీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం డోమ్ ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే పార్ట్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూట్ ఎలిమెంట్, సబ్ ఎలిమెంట్ గా ఇలాగా చైల్డ్ ఎలిమెంట్ గా క్రియేట్ చేసుకొని వాటిని ఇండివిజువల్ గా ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ప్రాసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది డోమ్ అనేటటువంటి డోమ్ యొక్క స్ట్రక్చర్. తర్వాత ఎంటిటీస్ ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ అలాగే పారామీటరైజ్డ్ 3 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి. అలాగే ఎంటిటీ రిఫరెన్సెస్ ని కూడా యూజ్ చేసుకొని మనం స్పెషల్ క్యారెక్టర్స్ ని డాక్యుమెంట్ లో మనం ప్లేస్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇది మొత్తం వెబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్.